గడ్డం ప్రసాద్ గారి చేతుల మీదుగా వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదిరెడ్డి గారు సమక్షంలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. గతంలో 2006లో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా రైతు పొలాల్లో శాస్త్రవేత్తలని ఒక కార్యక్రమం ఉండేది. చాలా మందికి ఆ కార్యక్రమం గురించి గుర్తే ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం. కొంతకాలం తర్వాత అది మరుగున పడిపోయింది. ఆ తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రైతాంగానికి ఒక గ్యాప్ అనేది పెరిగింది. వాస్తవానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నదే రైతాంగం కోసం. ఆ గ్యాప్ పెరగడం అనేది కరెక్ట్ కాదు. వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క మనుగడకే అది ఒక ముప్పు. ఈ గ్యాప్ను తగ్గించాలి. ప్లస్ రైతాంగంలో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవాలి. ప్లస్ ప్రభుత్వంలో చేస్తున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఒక ముఖ్యమైన విషయాల మీద రైతులకు అవగాహన పెంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని 6 వారాల పాటు 1200 గ్రామాలలో అన్ని రాష్ట్రాల్లోనే దాదాపు అన్ని జిల్లాలలో ప్రతిరోజు 50 నుంచి 60 గ్రామాల చొప్పున మా శాస్త్రవేత్తలు, 2 శాస్త్రవేత్తలు, 2 వ్యవసాయ విద్యార్థులు ప్లస్ వ్యవసాయ శాఖ సిబ్బంది కలిసి ఒక టీముగా వెళ్లి ఈ అంశాల మీద అవగాహన కార్యక్రమం ప్లస్ వ్యవసాయ సమస్యల మీద రైతాంగం నుంచి తెలుసుకోవటం. ఈ కార్యక్రమం ఒక వినూత్నంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రైతాంగంతో పాటు వ్యవసాయ శాఖతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు గ్రామంలో ఉండే టీచర్లు, ఎందుకంటే ఇప్పుడు టీచర్లకు సెలవులు కాబట్టి రిటైర్డ్ అయిన టీచర్లు, సర్వింగ్ టీచర్లు, స్కూల్ విద్యార్థులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్న మహిళలు సభ్యులు కూడా ఈ కార్యక్రమం ఒక సోషల్ మూమెంట్ గా టేకప్ చేశాం. ఇదందరూ ఈ కార్యక్రమం పాల్గొని వ్యవసాయం వస్తున్న మార్పులకు అనుకూలంగా మేమిచ్చే ఒక 6 అంశాలపై సలహాలు, ముఖ్యంగా యూరియా తగ్గించాలి. చాలా ప్రమాదం. ఈరోజు యూరియా ఎక్కువ వాడటం అంటే ఈరోజు యూరియా ఎంతైతే రైతాంగం వేస్తున్నారో 5 బస్తాలు వేసే వాళ్ళు ఈ సంవత్సరం 1 బస్తా తగ్గించండి. ఒకేసారి 5 బస్తాలు మీరు తగ్గించలేదు. దీని ఫలితం చూడండి. నెక్స్ట్ ఇయర్ మరొక బస్తా తగ్గించండి. వచ్చే 2 సంవత్సరాలలో యూరియా వాడకం సగానికి సగం తగ్గించాలనే ఒక ప్రధాన లక్ష్యం పెట్టుకొని మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా వాటర్ సేవింగ్ చాలా ముఖ్యం. నీళ్ళు అంటే మనం ఈ రోజు వాటర్ ని సేవ్ చేస్తే వాటర్ మనల్ని ముందు భావితరాలు సేవ్ చేస్తుంది. అదేవిధంగా పంటల మార్పిడి చాలా అవసరం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న విస్తీర్ణం 95% కేవలం 2 పంటల కిందనే ఉన్నాయి. సో ఇది ముందు మంచిది కాదు. మనకు అన్ని పంటలు, అన్ని ఆహార పంటలు అవసరం కాబట్టి పంటల మార్పిడి యొక్క ప్రభావం, ఇంపార్టెన్స్ చెప్పడం. అదేవిధంగా గ్రీనరీ, చెట్లు, వాతావరణం వచ్చిన మార్పుకు ప్రధాన కారణం ఈ రోజు చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. యావరేజ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే వరల్డ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ నార్మ్స్ ప్రకారం ఒక్క మనిషికి సరాసరిగా 100 చెట్లు ఉండాలి. కానీ భారతదేశంలో కేవలం 28 చెట్లే ఉన్నాయి. తెలంగాణలో అంతకంటే తక్కువ ఉన్నాయి. అంటే దాదాపుగా ఉండాల్సిన వాతావరణ సమతుల్యం పాటించాల్సిన ఒక మనిషికి ఒక చెట్టుకు ఉండాల్సిన రేషియోలో కేవలం 25% మాత్రమే ఉన్నది. ఇది చాలా ప్రమాదకరం. అందుకనే ఈ రోజు వ్యవసాయంలో కూడా కొన్ని సమస్యలు, కోతులు రావటం, అడవిలో ఉండాల్సిన జంతువులు మనసులోకి రావటం, అదేవిధంగా ఉష్ణోగ్రత పెరగటం, అకాల వర్షాలు అన్నిటికీ కారణాలు. కాబట్టి చెట్లు పెంచుదాం, భవిష్యత్తును కాపాడదాం. సో ఈ నినాదంతో కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ అవగాహన కూడా మేము కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సందర్భంగా మనం చేస్తాం.